IVS ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారికి ఇవ్వండి. ఇందులో సంభావ్యత చెప్పుకున్నాము. నిరూపక రేఖా గణితంలో అధ్యాయం 8లో ఉన్నామండి. ఇందులో కీ కాన్సెప్ట్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఫార్ములాస్ వచ్చిన తర్వాతే బ్లాంక్స్ చేసుకోవాలి. సో ఫార్ములాస్ అన్నీ కూడా మీకు షార్ట్స్లో పెడుతున్నామండి, కాబట్టి బ్లాంక్స్లోకి వెళ్ళిపోతున్నాను డైరెక్ట్గా. సో చూడండి, క్రింది వాణిలో మూడవ పాదంపై గల బిందువు, మూడో పాదము అంటే మనకి మైనస్ కాబట్టి ఇది అవుతుంది. క్రింది వారిలో y అక్షంపై గల బిందువు నిరూపకాలు వచ్చేసి 0, y కాబట్టి 0, -2. తర్వాత రెండు బిందువులు ఇచ్చినప్పుడు మధ్య దూరం ఫార్ములా వచ్చేసి √(x2 - x1) ² + y2 - y1 ² ప్రకారం చేస్తే 5 వస్తుంది. తర్వాత బిందువు ఇచ్చారు, రెండు బిందువులకు సమాన దూరంలో ఉందన్నారు, అప్పుడు వాటి మధ్య దూరాలు సమానం చేస్తే x - y = 2 వస్తుంది. 8, 3 బిందువుల మధ్య దూరం ఎంత అన్నారు, దీనికి కూడా ఫార్ములా ప్రకారం చేసుకుంటామండి. √(x2 - x1) ² + y2 - y1 ² చేస్తే 12 వస్తుంది. నెక్స్ట్ రెండు బిందువుల మధ్య దూరం, దీనికి కూడా ఈ విధంగా చేసుకోవాలి. ఫార్ములాస్ ప్రకారం చేసుకుంటే √2 వస్తుంది. నెక్స్ట్ సరేకి బిందువులు అయితే CXY విలువ ఎంత అన్నారు, సో వాళ్ళు సమానం చేసుకుంటాం అనమాట. AB వాళ్ళు, BC వాళ్ళు, CA వాళ్ళు సమానం చేసుకొని CXY x, y అనేది 9, 7 వస్తుంది. తర్వాత AB బిందువులకు సమాన దూరంలో ఉండు y అక్షంపై గల బిందువు రూపం అనేది 0, y కాబట్టి PA = PA చేస్తే PB చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసి 0, 9 వస్తుంది. రెండు బిందువుల మధ్య దూరం మళ్ళీ ఫార్ములా వచ్చేసి అదే ఫార్ములా అండి, √(x2 - x1) ² + y2 - y1 ² తర్వాత రెండు బిందువుల మధ్య దూరానికి ఇక్కడ ఇచ్చారు, మధ్య దూరం ఫార్ములైజ్ చేస్తే √4a² + 4b² వస్తుంది. 2√a² + b². తర్వాత మూడు బిందువులతో ఏర్పడు త్రిభుజం అన్నారు. ఇక్కడ మూడు బిందువుల పొడవులు సమానంగా ఉంటాయి కాబట్టి AB, BC, CA కాబట్టి సంభావ్య త్రిభుజం అవుతుంది, చేసుకోవాలి ఇది. నెక్స్ట్ రెండు బిందువుల మధ్య దూరం ఇచ్చారు, x విలువ ఎంత అన్నారు, దీనికి కూడా అంతేనండి. √(x2 - x1) ² + y2 - y1 ² = 10కి సమానం చేసి ఇరువైపులా వర్గం చేసి చేయాలండి. ఇది ఈ విధంగా చేస్తే మనకి x వాల్యూ 7 వస్తుంది. నెక్స్ట్ రెండు బిందువుల మధ్య దూరం 10, ఇది కూడా సేమ్ ఆ విధంగా చేసుకోవాలి. ఒక వృత్త కేంద్ర మూల బిందువు అంటే 0, 0 ఆ వృత్తం -5, 12 బిందువు గుండా పోతే వృత్త వ్యాసార్థము అన్నప్పుడు ఆ రెండింటి మధ్య దూరమే వృత్త వ్యాసార్థం అవుతుంది. వృత్త కేంద్రము ఈ బిందువు గుండా పోతే వృత్త వ్యాసార్థం అన్నారు. సో కేంద్రము వృత్తంపై గల బిందువు మధ్య దూరమే వృత్త వ్యాసార్థం అవుతుంది. దీనికి కూడా అంతే, మధ్య దూరం సూత్రమే చేయాలి. మధ్య బిందువు నిరూపకాలు అన్నారు, x1 + x2/2 y1 + y2/2. ఇక్కడ ఇది x1 y1 అనుకోవాలి, ఇది x2 y2 అనుకోవాలండి. సో సూత్రం వేసుకొని చేసుకోవాలి ఫార్ములా. నెక్స్ట్ 17th AB ఇచ్చారు, బిందువులను కలిపే రేఖాఖండాన్ని -4, 6 బిందువు విభజించే నిష్పత్తి అన్నారు. సో ఇప్పుడు mx2 + nx1/m + n అనే ఫార్ములా ఉంది కదండి, my2 + ny1/m + n అనే ఫార్ములా ప్రకారం చేసుకోవాలి. ఇది ఆ విధంగా చేస్తే మనకి 2:7 వస్తుందండి. ఈ విధంగా నెక్స్ట్ రెండు బిందువులు కలిపే రేఖాఖండం y అక్షాన్ని విభజించిన నిష్పత్తి, y అక్షంపై బిందు రూపం 0, y కాబట్టి ఈ విధంగా రెండు బిందువులు వేసుకొని 0, y వేసి ఫార్ములా ప్రకారం పైన వేసిన ఫార్ములా ప్రకారం చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది 5:1. మూడు బిందువులతో ఏర్పడే త్రిభుజ గురుత్వ కేంద్రం x1 + x2 + x3/3 y1 + y2 + y3/3 ప్రకారం చేసుకుంటే 0, 3 వస్తుంది. ఇది కూడా అంతే, మూల బిందువు వాళ్ళు గురుత్వ కేంద్రం ఇచ్చేశారు. తర్వాత చూడండి, ఇక్కడ బిందువులతో ఏర్పడే త్రిభుజ గురుత్వ కేంద్రం మూల బిందువు అయితే మధ్యలో ఒక బిందువు ఇవ్వలేదు, దానికి ఏది ఇవ్వలేదు దానికి కథగా చేసుకొని చేస్తే వస్తుందండి గురుత్వ కేంద్రం ఫార్ములా వేసి. నెక్స్ట్ ఇక సమాంతర చతుర్భుజం అయితే XY విలువలు ఎంత అన్నారు, దీనికోసం మనం ఇక్కడ కర్ణాల మధ్య బిందువులు చూసుకుంటాము. 1 + x/2 = 7/2, 5 + y, ఈ విధంగా x = 6, y = -5 వస్తుంది. బిందువులతో ఏర్పడే త్రిభుజ వైశాల్యం అంటే మనకి హీరోన్స్ ఫార్ములా ప్రకారం చేసుకోవాలండి. ఇవన్నీ ప్రతి బ్లాంక్ కూడా ఫార్ములా ప్రకారమే ఉంటుందండి. వెనక కీ కాన్సెప్ట్స్లో ఫార్ములాస్ వచ్చిన తర్వాత ఈ బ్లాంక్ స్టార్ట్ చేయాలండి. ఆల్రెడీ 10th కూడా కొన్ని వస్తాయి మనకి. సో ఫస్ట్ 10th బేసిక్స్, తర్వాత ఇంటర్మీడియట్ స్టార్ట్ అవుతుందండి. తర్వాత బిందువులు సరేఖ్యాలు అయితే B విలువ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా హీరోన్స్ ఫార్ములా ప్రకారం ట్రయాంగిల్ ఏరియా = 0 అన్న చేయొచ్చు, లేకపోతే AB + BC = ACకి సమానమైన చేసుకోవచ్చు అండి. మనకి వెనకాల కీ కాన్సెప్ట్స్లో ఫార్ములాస్ ఉన్నాయి సరేఖ్యాల మీద.
నెక్స్ట్ త్రిభుజ వైశాల్యము 3 బిందువులు ఇచ్చినప్పుడు హీరోన్స్ ఫార్ములా ప్రకారం చేయాలి. 6 చదరపు యూనిట్లు వస్తుంది. ఏర్పడి చతుర్భుజ వైశాల్యం అంటే ఇక్కడ ఒక భుజము మనకి ఈ విధంగా చతుర్భుజం ఉన్నప్పుడు ఏబి ఇంటూ బీడి బీహెచ్ ఫార్ములా ప్రకారం 28 చదరపు యూనిట్లు వస్తుంది. చతుర్భుజం అదే సమాంతర చతుర్భుజం అయితే బీహెచ్ అంటాము. చతుర్భుజం కాబట్టి ½ d ఆఫ్ h1 + h2 అని వస్తుందండి. దాని ప్రకారం చేయాలి ఇది. లేకపోతే మనం ఒక 2 త్రిభుజ వైశాల్యాలు కనుక్కొని ఆ 2 త్రిభుజాలను యాడ్ చేసినా మనకి ఈ విధంగా చేయొచ్చు షార్ట్కట్లో. నెక్స్ట్ ఎంఎన్పి త్రిభుజంలో ఎన్పి భుజం x అక్షానికి సమాంతరంగా ఉండిన ఎన్పి భుజం యొక్క వాలు అన్నారు. సో దీనికోసం అని చెప్పి ఈ విధంగా సమద్బాహు త్రిభుజం అవుతుంది. ఎన్పి భుజం యొక్క వాలు వచ్చేసి మనకి 0 అవుతుందండి సమబాహు త్రిభుజం కాబట్టి. x అక్షానికి సమాంతరంగా ఉంటే వాలు = 0 కాబట్టి. నెక్స్ట్ a cos θ, 0 0, a sin θ బిందువుల మధ్య దూరం x1 y1 x2 y2 అనుకొని √(x2 - x1) హోల్ స్క్వేర్ + y2 - y1 హోల్ స్క్వేర్ ప్రకారం చేస్తే ఏ యూనిట్లు వస్తుంది. నెక్స్ట్ శీర్షాలతో ఏర్పడేది సమాంతర చతుర్భుజం. 4 శీర్షాలు ఇచ్చి xy విలువలు కనుక్కోమన్నారు. దీనికి కూడా నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాం.